బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. రైట్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని రేపటి నుండే ఇక్కడ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపే ఈ పిఠాపురంలో రాజరాజేశ్వరి సమేత కుక్కటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగబోతుంది. 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా స్వామివారి యొక్క ఉత్సవాలు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఇక్కడ పిఠాపురం రాజరాజేశ్వరి సమేత కుక్కటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు స్టార్టింగ్ నుంచి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యారికేడ్ సిస్టమ్ ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చూడొచ్చు, బ్యారికేడింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ ఎటువంటి తోపులాట జరగకుండా చాలా పటిష్టంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సంబంధించి అదే విధంగా లైటింగ్ రాత్రిపూట అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో తలతలలాడే విధంగా భారీ ఎత్తున లైటింగ్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే గనక ప్రతిదీ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ పాదగయకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇక్కడ గమనించవచ్చు, లోపలికి దేవాలయం లోపలికి రావడం జరిగింది. వస్తున్న భక్తులు క్రమ పద్ధతిలో క్యూ లైన్ల ద్వారా ఇక్కడ బ్యారికేడ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్ లో స్వామివారి యొక్క దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేస్తున్నారని చెప్పవచ్చు. ఎక్కడా కూడా విఐపీలకి ప్రాధాన్యత లేకుండా కేవలం సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడంతో సామాన్య భక్తులకే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ పిఠాపురంలో పాదగయ క్షేత్రంలో విఐపీలకి అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఇక్కడ ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత కుక్కటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అయితే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఏటా కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగే కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతుంటాయి. భక్తులు కూడా భారీ ఎత్తున ఇక్కడికి తరలి రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ మహాశివరాత్రి ఏర్పాట్లను పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా టౌన్ ఎస్ఐ అయినటువంటి మణికుమార్ గారు ఇద్దరు కూడా పర్యవేక్షిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏంటి ఎంతమంది భక్తులు వస్తారనే దాని మీద ఒకసారి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ప్రతి సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా పిఠాపురంలో జరుగుతుంటాయి. గత సంవత్సరం చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ సంవత్సరం ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, అంటే భద్రతా చర్యలకు సంబంధించి ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు? ఓం నమో నమశివాయ. ఈ మహాశివరాత్రి రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కటేశ్వర స్వామి, అలాగే పురోహతి గమాత శ్రీపాద శ్రీవల్లభుడు ఈ పిఠాపురంలో వెలిసినటువంటి కుక్కటేశ్వర స్వామి మహోత్సవాలు మహాశివరాత్రి ఏదైతే మనకి 13వ తారీఖుని కళ్యాణము, అలాగే 14, 15 మహాశివరాత్రికి, అలాగే మనకి రథోత్సవం 16వ తారీఖుని, అలాగే మనకి వచ్చేటప్పటికి 18వ తారీఖుని ఏదైతే దంపతి తాంబూలాల గురించి మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు స్వయంగా వారు వచ్చి ఈ పర్యవేక్షణ అనేటువంటిది ఫీల్డ్లో తిరిగిన తర్వాత ఈ పర్యవేక్షణ అనేటువంటిది జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటిది మేము ఇప్పటికే ఏదైతే R&B బ్యారిగేడ్స్ అన్ని కూడా తెప్పించుకుని క్యూ లైన్స్ అంటే దర్శనానికి వెళ్ళేటువంటి మార్గము, అలాగే స్థానానికి వెళ్ళేటువంటి మార్గము, అలాగే కంటైన్మెంట్స్ అంటే జనము ఎక్కువ వచ్చినట్లయితే కనుక భక్తులు ఆగేటువంటి మార్గాలను కూడా మేము తయారు చేసుకోవడం జరిగింది. భక్తులు కూడా ఎప్పుడు కూడా 1,00,000 నుంచి 1,50,000 మంది వరకు ఇక్కడికి వచ్చి స్థానాలు చేసుకోవటం, దర్శనాలు చేసుకోవటం అనేటువంటిది కూడా చేస్తుంది. స్వామివారి దయ వల్ల ఇప్పటి వరకు కూడా బాగా చేసాం. ఏర్పాట్లు కూడా భారీ ఎత్తులోని ఎవరైతే ఎండోమెంట్ కానీ, అలాగే రెవెన్యూ కానీ, అలాగే R&B వాళ్ళు, అలాగే ఎవరైతే ఇరిగేషన్ తర్వాత ఫిషరీస్ గజేతగాళ్ళను కూడా మన కోనేరు దగ్గరికి తీసుకురావటం అనేటువంటిది ఈ ఏర్పాట్లు చేయటం అనేటువంటిది జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా మా ముందున్నటువంటిది ఏదంటే ట్రాఫిక్ సమస్య అనేటువంటిది కొంచెం ఇక్కడ హైవే ఏదైతే 216 పైన వాహనాలు అనేటువంటిది ప్రయాణం చేయటానికి మేము
ట్రాఫిక్ గురించి పార్కింగ్ ప్లేసులు మేము ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కింగ్ లో ఏదైతే మనం కత్తిపూడి నుంచి వచ్చేటువంటి వాహనాలకి చైతన్య కాలేజీ పక్కన ఉన్నటువంటి గ్రౌండ్, అలాగే బ్రాహ్మణి కాలనీ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్స్, తర్వాత అలాగే సర్పవరం నుంచి వచ్చేటప్పుడు జేజీఆర్ హాస్పిటల్ దగ్గర ఒక గ్రౌండ్, అలాగే మన కాకినాడ నుంచి వచ్చేటప్పుడు మనం మన డిప్యూటీ సీఎం గారు తయారు చేసినటువంటి ఒక పెద్ద గ్రౌండ్, అలాగే సర్కిల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఒక పోలీస్ గ్రౌండ్ ను కూడా మేము క్లీనింగ్ చేసి ర్యాంపులు తయారు చేసి లైటింగ్ ఉండేటువంటి విధంగా, అక్కడే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఉండే విధంగా, వచ్చేటువంటి వాళ్ళకి ఇది పార్కింగ్ ప్లేస్ అని తెలిసేటందుకు సైన్ బోర్డ్స్ అన్ని కూడా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మన మీడియా మిత్రుల ద్వారా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ముందే చెప్పమంటం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఖచ్చితంగా క్యూ లైన్లు పాటించి వారు స్థానం ఆచరించిన తర్వాత వాళ్ళు దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకుని వాళ్ళ కోరికలు స్వామివారికి చెప్పుకుని వెళ్ళటానికి భారీ ఎత్తులో మాతో పాటుగా, అంటే మేము ఒక ఏఎస్పీ గారు ఆధ్వర్యంలో, అలాగే ఒక 8 మంది సిఐలు, తర్వాత 26 మంది ఎస్ఐలు, దగ్గర ఒక 400 మంది పోలీసు సిబ్బంది, అంటే హోమ్ గార్డ్స్ కానివ్వండి, మా సిబ్బంది కానివ్వండి, మాతో పాటుగా హిందుస్థాన్ స్కౌట్స్ ఒక 50 మంది, బయట నుంచి ఒక సెక్యూరిటీ గార్డ్స్ ఒక 50 మంది, ఇలా ఉండేటట్టుగా అందరినీ కూడా మేము ఈ బందోబస్తుకి ఏర్పాట్లు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు వరకు కూడా ఈ ఏర్పాట్లో కూడా మాకు కూడా ఖచ్చితంగా స్వామివారి మహాశివరాత్రి బాగా జరుగుతుంది అనేటువంటిది ఒక నమ్మకం అనేటువంటిది కూడా వచ్చింది. ఇంకా కూడా మాకు 2-3 రోజులు ఉన్నది, ఇంకా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తామనేటువంటిది మన మీడియా మిత్రుల ద్వారా భక్తులందరూ కూడా పోలీసు వారికి సహకరించి, ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ వారికి సహకరించి వారి యొక్క దర్శనాలు, వాళ్ళ యొక్క స్థానాలు చేసుకోవాలనేటువంటిదిగా మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. అంటే ఈ ప్రత్యేక పర్వదినాల్లో ఎక్కువగా తోపులాట్లు జరుగుతున్నాయి. మొన్నగాక నిన్న శ్రీశైలంలో కూడా ఈ స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో శివమాలలో ఉన్న వాళ్ళ మీద కూడా తోపులాట జరిగింది అక్కడ కూడా. అంటే ఇక్కడ ఇటువంటి తోపులాట జరగకుండా ఉండడానికి భక్తులకి మీరు ఏమైనా సందేశం ముందస్తుగా, అంటే ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళకు కూడా భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఒకసారి మా సుమన్ టీవీ ద్వారా మీరు మీ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒకసారి తెలియజేయగలరా సార్? భక్తులకి అందరికీ కూడా మా యొక్క పోలీసు వారు నమస్కారాలండి, నమస్సుమాంజలి. భక్తులందరూ కూడా ఖచ్చితంగా ఏదైతే స్థానానికి వచ్చేటువంటి భక్తులు కోనేరులో స్నానం చేయాలనేటువంటిది ఇక్కడ మన గత ఆచారం ఎప్పుడు అలాగే జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అంటే ఇదివరకే మనం ఏర్పాట్లలో ఇంకా రెట్టించినటువంటి ఏర్పాట్లు, ఎందుకంటే మన ఆర్చ్ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించినటువంటి ఒక సెంటర్ ఒకటి ఉన్నది, అక్కడ ఆర్చ్ ఉంటుంది. ఆ ఆర్చ్ నుంచి మన స్థానానికి వెళ్ళటానికి ఫస్ట్ కంటైన్మెంట్ 1, ఆ కంటైన్మెంట్ 1 లోకి వచ్చినటువంటి భక్తులు కంటైన్మెంట్ 2 లోకి, ఆ 2 లైన్లోకి కంటైన్మెంట్ 2 లోకి వచ్చినటువంటి వాళ్ళు, అంటే ఒక కంటైన్మెంట్ ద్వారా ఒక కంటైన్మెంట్ కి క్యూ లైన్ నుంచి స్థానానికి మనం వెళ్ళటానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. అలాగే కంటైన్మెంట్ 3 అండ్ కంటైన్మెంట్ 4, ఈ కంటైన్మెంట్ లోకి ముందు వచ్చినటువంటి భక్తులందరూ కూడా అక్కడ ఉన్న తర్వాత వాళ్ళు కూడా క్యూ లైన్ లోంచి మన ఎక్కడ కోనేరు దగ్గరికి వెళ్ళి స్థానాలు ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఏదైతే హైవే నుంచి వచ్చేటువంటి భక్తులకి ఏర్పాటు చేసినటువంటి 4 కంటైన్మెంట్స్. అలాగే మన పోలీస్ స్టేషన్ వైపు నుంచి, అంటే పిఠాపురం టౌన్ నుంచి కానీ, గొల్లప్రోల్ నుంచి కానీ, ఉప్పాడి నుంచి వచ్చేటువంటిది పోలీస్ స్టేషన్ నుంచి వచ్చే వారికి క్యూ లైన్ ఏర్పాటు చేసి, అలాగే ఎక్కడైతే గోశాల దగ్గర కంటైన్మెంట్ ఒకటి ఏర్పాటు చేసి, ఆ కంటైన్మెంట్ నుంచి కోనేరులోకి తీసుకుని వాళ్ళందరూ కూడా స్నానం చేసిన తర్వాత వాళ్ళందరూ కోనేరు దగ్గర నుంచి మళ్ళీ ప్రత్యేకంగా దర్శనానికి వెళ్ళే మార్గాలకి మళ్ళీ ఒక కంటైన్మెంట్స్, క్యూ లైన్స్ అనేటువంటి కూడా ఏర్పాటు చేసి, ఎగ్జిట్ అంటే వెళ్ళిపోయేటువంటి దారి కూడా ఇలా స్పెసిఫిక్ గా ఏదైతే హైవేకి ఉన్నదో హైవే నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ కాకినాడ వైపు తీసుకుని బయటికి వెళ్ళేటువంటి మార్గం కూడా క్యూ లైన్స్ అనేటువంటిది స్పెసిఫిక్ గా ఇదివరకు కూడా చేయటం జరిగింది. దాని మీద ఇప్పుడు స్వయంగా ఎవరైతే జిల్లా ఎస్పీ గారు అలాగే కలెక్టర్ సార్ వచ్చి ఇంకా వాళ్ళ మార్పులు కూడా చేర్పులు కూడా చేయటం జరిగింది. ఖచ్చితంగా వచ్చినటువంటి భక్తులు అందరికీ కూడా మా పోలీస్ వారి విజ్ఞప్తి, మన సుమన్ టీవీ వారి ద్వారా ఖచ్చితంగా కంటైన్మెంట్స్, క్యూ లైన్స్ అన్ని కూడా ఉపయోగించుకుని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా సరే వాళ్ళ యొక్క స్థానాలు కానీ దర్శనాలు కానీ చేసుకుని వెళ్ళవలసినదిగా మేము ప్రార్థిస్తున్నామండి. కదా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి స్పందన అయితే ప్రతి భక్తులు అప్రమత్తంగా ఉండాలి.
ఇక్కడ దర్శనానికి వస్తున్న వాళ్ళకి అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంటోన్మెంట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంటోన్మెంట్ల ద్వారా వీళ్ళ బ్యారికేడ్లు చూసుకుని క్యూ లైన్ల పద్ధతిలో అనుసరించి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి పోలీసు వారు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ ఏదైతే ఉందో NH 216 పక్కనే ఈ పాతగా ఉండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ కి సంబంధించి అంతరాయం తలెత్తకుండా ఉండడానికి పార్కింగ్ కి సంబంధించి సుమారు 10 ప్లేసులను హైవే మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వస్తున్న ప్రతి భక్తులు గ్రహించి మాకు సహకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ పార్కింగ్ ప్లేసుల్లోనే వాళ్ళ యొక్క వెహికల్స్ రోడ్ల మీద పార్క్ చేయకుండా అడ్డదిడ్డంగా ఎక్కడ ఎటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండకుండా చూసుకుని భక్తులు వాళ్ళు కేటాయించిన ప్లేసుల్లోనే వాళ్ళ యొక్క వెహికల్స్ ని పార్కింగ్ చేసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో పురస్కరించుకుని చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం అంగరంగ వైభవంగా అలంకరించారు. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకుని స్వామివారి కరుణ కటాక్షాలు పొంది తరించండి అని చెప్పి తెలియజేస్తూ కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ. రైట్, నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చాలా అద్భుతంగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతుంటాయి. పిఠాపురం వంటిలోకి ప్రతి ఒక్కరికి తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడంతో ఇంకా ప్రతి ఒక్కరి చూపు కూడా పిఠాపురం నియోజకవర్గం మీద ఉంటుంది. భక్తులు కూడా ఇక్కడికి అదే విధంగా తండోపతండాలుగా వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకుంటూ ఉంటుంటారు. అయితే ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 13వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు స్వామివారి యొక్క ఉత్సవాలకి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే దాని మీద ఇక్కడికి మనం రావడం జరిగింది. ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఆయన స్పందనని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఏంటి సార్, శివరాత్రి వచ్చేసింది, రేపటి నుంచే శివరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఉత్సవాల యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి తెలియజేయగలరా? ఇది పవిత్ర పాదక్షేత్రంలో రేపు శుక్రవారం 13వ తారీఖు కళ్యాణం రాత్రి 8:32 జరుగుతుంది. 15వ తారీఖు ఉదయం 1 గంట నుండి కూడా 24 గంటల పాటు లింగోద్భవ వరకు కూడా దర్శనాలు కొనసాగుతాయి. 16వ తారీఖున రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. 18వ తారీఖున తెప్పోత్సవ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా లక్షలాది భక్తులు హాజరవుతారనే ఒక అంచనాతో గత గణాంకాలను ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారులు 30 నుంచి 40% పెరుగుదల ఉంటుంది, దాన్ని బట్టి ఏర్పాటు చేయమని సూచనలు ఇచ్చి ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఇప్పటికే కూడా వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ మీటింగు జరగడం జరిగింది. కలెక్టర్ గారు, పడా పీడీ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, ఈ వివిధ ప్రజాప్రతినిధులతో కూడా ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్లు పూర్తయినాయి. ఈ వివిధ డిపార్ట్మెంట్లకి సమన్వయంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీస్, రెవెన్యూ, మెడికల్, ఫైర్, అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 2 మెడికల్ క్యాంపులు, ఒక ఫైర్ ఇంజను, అదేవిధంగా పటిష్టమైన బార్కేడింగ్ R&B నుంచి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పవిత్ర కోనేరులో సుమారు 2 లక్షల మంది స్నానం చేస్తారనే అంచనాతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో ఒక బోట్ని అందులో పెట్టడం జరిగింది. 12 మంది స్వీపర్లు కూడా గజ ఈతగాళ్ళు అందులో అందుబాటులో ఉంటారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మొత్తం టోటల్ వ్యవస్థనంతా కూడా మానిటరింగ్ చేసి ఎక్కడికక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు సూచనలు కంటిన్యూగా ఇవ్వడం జరుగుతుంది. తద్వారంగా ప్రతి భక్తుడికి సురక్షితమైన సౌకర్యవంతమైన దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోనే ప్రప్రదంగా గౌరవ ఉప ముఖ్యమంత్రుల వారి సూచనల మేరకు సురక్షితమైన దర్శనం, ప్రథమ ప్రాధాన్యత సామాన్య భక్తుడికి దర్శనం అనే ఆయన ఆదేశాలని అనుగుణంగా 2 ఉచిత ఫ్రీ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లైన్లో వచ్చే ప్రతి భక్తులకి కూడా తాగునీరు, చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు, ఉచిత ప్రసాదం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది.
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. రేపు ఉదయం కళ్యాణం కనుక ఈ సమాచారాన్ని భక్తులందరూ కూడా హాజరయ్యి ఈ మహావేడుకలో పాల్గొని పునీతులు అవ్వవలసిందిగా సుమన్ టీవీ వారి ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇలాంటి విశిష్ట దర్శనం రోజు భక్తుల తాకిడి చాలా విపరీతంగా ఉంటుంది. ఇక్కడ శక్తిపీఠం కూడా ఉంది, ప్రాధాన్యత సంతరించుకుంది, అందరికీ తెలిసింది. అయితే సామాన్య భక్తులకి పెద్దపీట వేయడానికి మీరు ఏ విధమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు? అంటే ప్రతి సంవత్సరం మీరు గత సంవత్సరం కూడా చాలా అద్భుతంగా శివరాత్రి ఉత్సవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యత తీసుకుని నిర్వర్తించారు. ఈ సంవత్సరం ఏ విధమైన విఐపీలకి ఏమైనా సపరేట్ గా ఏమైనా టైం కేటాయించడం జరిగిందా? సామాన్య భక్తులకు ఏ విధమైన పెద్దపీట వేయబోతున్నారు? గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే అందరూ వచ్చారు. వీళ్ళందరితో పాటుగా కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలన్నింటి కూడా ఇక్కడ పత్రికాముఖంగా ప్రజలకు ముందస్తుగానే విఐపీలకు కూడా తెలియజేయడం జరిగింది. విఐపీలకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటలకు స్లాట్ కేటాయించడం జరిగింది. ఎటువంటి విఐపీ పాసులు ఉండడానికి వెళ్ళేదని కఠినమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇది సామాన్య భక్తులకి మరింత మెరుగ్గా సురక్షిత సేవలకు అనుగుణంగా ఉంటుంది. అదేవిధంగా అంతరాల దర్శనాన్ని పూర్తిగా నిలిపివేయాలి. సామాన్య భక్తులకి ఎటువంటి అడ్డు లేకుండా దర్శనం చక్కగా సంతృప్తికరంగా జరగాలనే ఆదేశాలను కూడా అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. శివరాత్రి ఉత్సవాలంటే విపరీతమైన లైటింగ్, అద్భుతమైన డెకరేషన్. గత ఏడాది బాగా చేశారు. మరి ఈ ఏడాది దాని తలదన్నే విధంగానే ఉండబోతుందని అనుకోవచ్చా సార్? మనకి ప్రసిద్ధ క్షేత్రాలు, సమీప క్షేత్రాలైన సింహాచలం కానీ, అన్నవరం కానీ, ద్వారకాధులు కానీ, మైనవిల్లి కానీ అన్ని క్షేత్రాల్లో కూడా పెద్ద క్షేత్రాలు మరింత ఆర్థిక పరంగా పరిపుష్టి క్షేత్రాలని యొక్క మోడల్ని మనం అడాప్ట్ చేసుకుంటూ ఈ సంవత్సరం పోల్ డెకరేషన్ కానీ, లైటింగ్ కానీ సరికొత్త రీతుల్లో మరింత వైభవమైన విధంగా ఈ మహా శివరాత్రి జరిగే విధంగా ఏర్పాట్లు చేశాం. అంటే ప్రతి సంవత్సరం ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రథోత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంటుంది. రథోత్సవానికి భక్తుల తాకిడి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమంది భక్తులు వస్తారని అనుకుంటున్నారు? శివరాత్రికి సంబంధించి పవిత్ర పుష్కరణలో స్నానాలకి 2 లక్షలు పైబడి వస్తారనేది గత గణాంకాల ఆధారంగా ఉంది. అది 30 నుంచి 40% పెరుగుదల ఉంటుందని రాష్ట్ర గవర్నమెంట్ యొక్క సూచనల మేరకు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ పవిత్ర పుష్కర స్నానాలనే ప్రాధాన్యతగా భక్తులు ఎంచుకోవడం, అందులో 30 నుంచి 40% లోపుగానే దర్శనానికి రావడం జరుగుతుంది. స్నానాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. నాన్ లోకల్గా వచ్చే భక్తులు అధికంగా ఉంటారు. మహాశివరాత్రి పురస్కరించిన కనీసం 3 నుంచి 5 క్షేత్రాలు దర్శించుకోవాలని హిందూ తపన పడుతూ ఉంటాడు. అందులో భాగంగానే ఎక్కువ క్షేత్రాలకు వెళ్ళే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. అయితే రథోత్సవం వచ్చేటప్పటికి సమీప గ్రామంలో ఉన్న ఈ పిఠాపురం నియోజకవర్గాల్లో అన్ని గ్రామస్తులు కూడా ఆ వైభవాన్ని కళ్ళారా చూడడానికి, ఆ రథాన్ని భాగస్వాములు అవ్వడానికి అందులో వస్తుంటారు. ప్రత్యేకంగా ఇక్కడ జరిగే బాణసంచ కానీ ఈ రథోత్సవంలో స్వామివారు ఈ మహావైభవాన్ని తిలకించడానికి అందరూ వస్తుంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఇక్కడ అందులో కార్యక్రమంలో స్వచ్ఛందంగా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తుంటారు. పోలీసు, ఇతర స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా మున్సిపాలిటీ వారు వీళ్ళందరి యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా సెన్సిబుల్ నియోజకవర్గం సార్. పిఠాపురం వంటలోకి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఏ చిన్నది జరిగినా సరే అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది. అంటే మీరు ముందస్తుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అంటే ఎంతమంది ఇక్కడ వాలంటీర్లను ఏర్పాటు చేయడం జరిగింది? మెయిన్ సామాన్య భక్తులు కానీ, చిన్నపిల్లలు కానీ తాగడానికి మంచినీళ్ళ వసతికి సంబంధించి సర్వీస్ చేయడానికి ఎంతమందిని మీరు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్? ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషన్ వారు 34 మందిని సమీప సంస్థల నుంచి డిప్యూట్ చేశారు. సిఎఫ్గా ఎమర్సన్ చార్టెడ్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు గారిని నియమించారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎప్పుడు ఉండే సేవకులందరూ ఈ క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నిత్యం స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ పాల్గొనడం, ఇక్కడ హుండీల్లో పాల్గొనడం ఆనవాయితీగా ఉంటుంది. వారు ఎప్పుడు కూడా శివరాత్రికి కూడా వాళ్ళు కొనసాగుతారు. అదేవిధంగా బయట స్వచ్ఛంద సంస్థలు టెంట్ల ద్వారా వచ్చే భక్తులకి ప్రసాదం ఉచితంగా కానీ, వాళ్ళ మధ్యకి కానీ వాళ్ళు కూడా ఇచ్చే ఏర్పాటు ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారాల్లో భాగంగా ఉంది. సుమారు 350 వరకు గతంలో పోలీస్ సిబ్బంది వివిధ స్థానాల నుంచి వచ్చి వాళ్ళు సేవ చేయడం జరిగింది. ఈసారి మరింత ఎక్కువగా హాజరవుతారని వారు చెప్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతృప్తికరంగా, సురక్షితంగా దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది మరీ ముఖ్యంగా
శివరాత్రి రోజు ఉదయం 1 గంట నుంచి నిరంగాటంగా 24 గంటల పాటు దర్శనాలు జరుగుతాయి, లింగోద్భవ కాలం వరకు. సదరు దర్శనాలని మీరందరూ విఐపీలు అందరూ ప్రోటోకాల్ టీంకి సహకరించాలని, వారికి కేటాయించిన 1 గంట నుంచి 3 గంటల సమయంలో వారు హాజరయ్యి ఈ కార్యక్రమం వైభవంగా జరగాలని సహకరిస్తూ సామాన్య భక్తులందరూ కూడా దర్శనం చక్కగా అవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈ స్వామివారిని ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని దర్శించి పుణ్యతలవలసిందిగా సుమన్ టీవీ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. రైట్, చూసారు కదా, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పిఠాపురం రాజరాజేశ్వరి సమేత కుక్టేశ్వర స్వామి దేవస్థానం అంగరంగ వైభవంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు రండి, తరించండి, స్వామివారిని దర్శనం చేసుకుని కరుణ కటాక్షాలు పొందండి. మేము ఇక్కడ ఏర్పాట్లకు ఎక్కడా లోటు లేకుండా సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం జరిగింది. విఐపీలకు సపరేటుగా 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం కేటాయించడం జరిగింది. దయచేసి విఐపీలు అది గ్రహించి ఆ సమయంలో వచ్చి మీరు స్వామివారి యొక్క దర్శనం చేసుకుని సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మేము మా ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు, ఆయన సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన మాటగా అనుసరించి ప్రతి ఏడాది కూడా మేము సామాన్య భక్తులకి పెద్దపీట వేయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా గత ఏడాది కన్నా ఈ ఏడాది ఇంకా అంగరంగ వైభవంగా లైటింగ్, అదేవిధంగా పుష్పాలంకరణ, మిగతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రథోత్సవానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా బాణాసంచా దగ్గర నుంచి ప్రతి చోట కూడా మేము భద్రతా చర్యలు చాలా జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుంది. కోనేరులో స్నానం ఆచరించే భక్తులు సుమారు 2 లక్షల వరకు ఉంటారని అంచనా వేసి కోనేరుని గత 15 రోజుల ముందు నుంచే కూడా శుభ్రపరిచి కొత్తగా నీరును కూడా నిన్నే కోనేరులో చేర్చడం జరిగింది. సో భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మంచి తాగే నీరు దగ్గర నుంచి దర్శనం పూర్తయి బయటికి వెళ్లే వరకు కూడా వాలంటీర్ వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా పనిచేస్తుంది. బ్యారికేడ్లు ఆర్ఎండ్బి వారి సహకారంతో బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 400 నుంచి 500 మంది పోలీసు నిఘా వ్యవస్థలో ఈ దేవాలయం ఉంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చేయడం జరిగింది అని చెప్పి మన సుమన్ టీవీ ద్వారా కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోండి అని చెప్పి ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ గారు తెలియజేయడం అయితే జరుగుతుంది. మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. అయితే ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు ఉన్నారు వెంకటేశ్వరరావు గారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి, వాళ్ళ విశ్వ హైందవ పరిషత్ తరపు నుంచి ఏ విధమైన, అంటే ఈవో గారికి కూడా ఆయన ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఏంటి శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి, లాస్ట్ టైం మీరు ఈ రథోత్సవంలో చాలా దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు, ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా ఉంటున్నాయి, మీ విశ్వ హైందవ పరిషత్ తరపు నుంచి మీ అభ్యర్థన ఏంటి? నమస్కారం అండి, జై శ్రీరామ్, హరహర మహాదేవ. అయితే గత సంవత్సరం ఏదైతే భక్తులకి పెద్దపీట వేయాలి, సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, విఐపి దర్శనం రద్దు చేయాలి, సాధారణ భక్తులకు, ఎందుకంటే ఎంతో దూరం నుంచి వస్తారు, లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఏ చిన్న అవాంఛనీయ సంఘటన లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి గత సంవత్సరం కూడా కలెక్టర్ గారికి మేము లేఖ ఇవ్వడం జరిగింది. దాని విధంగానే లాస్ట్ ఇయర్ కూడా విఐపి, అంటే ఎన్నడూ లేని విధంగా అత్యున్నతమైన, అంటే మన పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది కూడా ఒక అదృష్టంగా చెప్పాలి. విఐపి దర్శనాలు రద్దు చేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి కూడా అదే, ఈ సంవత్సరం నుంచి కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. విఐపి దర్శనాలు రద్దు చేసి, అంటే సుమారు ఒక 20,000 వరకు కూడా పాసులు కొట్టించేవారండి. దానివల్ల వాళ్ళు వెనకాల డోర్ నుంచి రావడం వల్ల 1 కిలోమీటర్ల వరకు కూడా లైన్ ఉండిపోయి భక్తులు చాలా తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆ తీవ్ర ఇబ్బందులను గమనించిన మేము విఐపి దర్శనాలు రద్దు చేయాలి, ఎవరైనా సరే స్వామివారికి సామాన్య భక్తుల తర్వాతే ఎవరైనా సరే అని చెప్పి వాళ్ళకి పెద్దపీట వేయాలని చెప్పి మేము రికమెండేషన్ కూడా ఇవ్వడం, అది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద విఐపి దర్శనాలు కూడా రద్దు చేశారు, సాధారణ భక్తులకి పెద్దపీట చేశారు. దానికి మేము పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా విఐపి దర్శనాలు రద్దు చేయమని చెప్పి మేము కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా కలెక్టర్ గారు కూడా విఐపి దర్శనాలు రద్దు చేశారు, సాధారణ భక్తులకే పెద్దపీట వేశారు. అలాగే గత సంవత్సరం కన్నా ఇంకో 50% ఎక్స్ట్రా స్నానాలకి, ఎందుకంటే పాదగయ పుణ్యక్షేత్రంలో స్నానాలు ఆచరణకి ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఈ సంవత్సరం 50% అదనంగా వచ్చే యోజన ఉంది. కాబట్టి దీని తగ్గట్టుగా పోలీస్ శాఖను కానీ అలాగే అన్ని శాఖలను కూడా సమన్వయం చేసి ఇప్పటికే 10 మీటింగులకి ఎక్కువగానే కలెక్టర్ గారు కానీ అలాగే ఎస్పీ గారు కానీ అలాగే ఇక్కడ ఎండోమెంట్ ఆఫీసర్లు కానీ ఉన్నతాధికారులందరూ కూడా సమీక్ష నిర్వహించారు. మేము విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి కూడా
మాకు సంబంధించిన వ్యక్తులందరం కూడా వచ్చి మా సంస్థకు సంబంధించిన కార్యక్రమాలు అందరూ వచ్చి కూడా ఎక్కడెక్కడ ఏదైతే లోతుపాట్లు ఉన్నాయో వాటి కూడా కలెక్టర్ గారు రికమెండేషన్ ఇచ్చాం. కంపల్సరీ 108 ఉండాలని చెప్పాం. అలాగే కంపల్సరీ ఫైర్ ఇంజిన్ ఉండాలని చెప్పాం. అలాగే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పహారా కాస్తూ ఉండాలి కోనేరు చుట్టూ. అలాగే గజగీతగాలు కూడా ఉండాలి. అలాగే వచ్చే వృద్ధులకి గర్భిణీ స్త్రీలు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు జరగాలి. దారి మొత్తం భక్తులందరికీ కూడా ప్రసాదం ఏర్పాట్లు చేయాలి. ఎక్కడా కూడా విఐపి అనేది కాకుండా సాధారణ భక్తులే విఐపి లాగా చూసి వాళ్ళకి స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేసే విధంగా ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే సాధారణ భక్తులతో సాధ్యం. వాళ్ళకి స్వామివారిని దగ్గర చేస్తే మన దేవాలయ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. తద్వారా నాయకుల యొక్క పేరు కూడా బాగుంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దేవాలయానికి మంచి చేసే వ్యక్తి కాబట్టి, ఇక్కడ ఉన్న హిందువులకు మంచి చేసే వ్యక్తి కాబట్టి, ఈ యొక్క ఇప్పుడు దాకా చూసిన మహాశివరాత్రులు ఒకటి, ఇప్పుడు చూస్తున్న మహాశివరాత్రి ఒకటి, లైటింగ్ విషయంలో కానీ, అలాగే రథోత్సవం కానీ, అలాగే ఇవన్నీ కూడా బాణసంచ కానీ, అలాగే మహాశివరాత్రి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం కానీ చాలా టాప్ రేంజ్ లో అరేంజ్ చేశారు. అలాగే మేము ఇందులో ముఖ్యమైన కోరుకునే విషయం ఏంటంటే అన్యమతస్తులకి మొన్న ఏదైతే స్వామివారి యొక్క అమ్మవారి యొక్క వరలక్ష్మి రథం చీరలో కార్యక్రమం పెట్టారో, వరలక్ష్మి పూజలు పెట్టారో, అప్పుడు అన్యమతస్తుల యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉన్నది. దాన్ని తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దేవాలయాలు సెక్యులర్ కేంద్రాలు కాదు, దేవాలయాలు హిందుత్వానికి నిలయాలు. కాబట్టి హిందువులకు మాత్రమే దేవాలయంలో స్థానం. ఏ కార్యక్రమంలో కూడా అన్యమతస్తులకి స్థానం లేదని చెప్పి ఎండోమెంట్ రూల్స్ ఉన్నాయి. వాటిని కఠినంగా అమలు చేయాలని చెప్పి ఇటు ఎండోమెంట్ కమిషనర్ గారికి, అలాగే ఎండోమెంట్ ఈఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. చిన్నప్పటి నుంచి పిఠాపురంలోనే ఉన్నారు. పిఠాపురం వాస్తవ్యులు. ప్రతి సంవత్సరం మీరు ఎన్నో మహాశివరాత్రులు చూసుంటారు. ఇప్పుడు వరకు చూసిన మహాశివరాత్రులకి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చేస్తున్న శివరాత్రులకి తేడా ఎంతవరకు మీకు తెలుస్తుంది? అంటే నేను 18వ ఏట నుంచి, అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను శివభక్తుండండి బై హార్డ్. చిన్నప్పటి నుంచి నా 18వ సంవత్సరం నాకు వచ్చినప్పటి నుంచి కూడా నేను శివరాత్రి ఈ వారం రోజులు కూడా శివరాత్రి ఉత్సవంలో పాల్గొనడం, అలాగే శివరాత్రి కార్యక్రమంలో పాల్గొని చివరి వరకు కూడా ఉండి రథోత్సవంలో స్వామివారు ఊరు మనకి ఉప్పల్ బస్ స్టాండ్ లోకి వచ్చి స్వామివారి మళ్ళా రథోత్సవాన్ని కుంతిమాధవ స్వామి గుడి దగ్గర దేవపెట్టి అక్కడి నుంచి పల్లకిలో మళ్ళా శివుడు 2 గంటల వరకు ఇక్కడికి వచ్చే వరకు కూడా మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే ఉండి ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తాం. నాకు 18వ సంవత్సరం నుంచి కూడా ఈ అలవాటు. భగవంతుడు ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఆ మహాశివుడు కూడా ఈ అవకాశాన్ని కల్పించాడు. ఆయన సేవకే మేము నిరంతరం కూడా పరితపిస్తాం. అయితే ఇన్ని సంవత్సరాల్లో చూసిన మహాశివరాత్రి ఒక ఎత్తు, ఈ 2 సంవత్సరాల నుంచి చూస్తున్న మహాశివరాత్రి ఒక ఎత్తు అండి. నిరంతరం కూడా రాజకీయాలతో, నిజంగా ఏదో ఒక విషయాలతో నిండిపోయి ఉండేది. అసలు ఆ భక్తులకి పెద్దపేట ఉండేది కాదు. ఏదో భక్తుల్ని కేవలం హుండీలో డబ్బులు వేయడానికి లేకపోతే ఆ విధంగా చూసేవారు. కానీ ఎటువంటి కూడా వాళ్ళకి ఏర్పాట్లు కానీ లేకపోతే సరైన ఉండేవి కాదు. వస్తున్నారు వాళ్ళకి ఎంత భద్రత, పోలీసు వారి భద్రత 10 పెంచారండి. ఎన్డీఆర్ఎఫ్, గజగీతగాళ్ళు, ఒక అదనపు 30 సీసీ కెమెరాలు, మొత్తం గుడి 100 మీటర్లు అంతా కూడా సీసీ కెమెరా పర్యవేక్షణ, డ్రోన్ పర్యవేక్షణ. పిఠాపురం పరిసర ప్రజలందరూ, చాలా వరకు వ్యక్తులందరూ కూడా మా వచ్చే భక్తులందరికీ భోజనాలు, ఆలయ అధికారులకి ఉన్నత డిపార్ట్మెంట్ అంటే మీకు ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి స్థాయి దగ్గర నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా పిఠాపురం దేవాలయాన్ని చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి చాలా తాగదపడుతున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు, పిఠాపురం టెంపుల్ సిటీగా మారుస్తాను, పిఠాపురం ఒక అద్భుతమైన టెంపుల్ సిటీగా మార్చి ఒక అద్భుతమైన మీరు నాకు ఇచ్చిన ఏదైతే ఓటు వేసారో దానికి మీకు న్యాయం చేస్తారని చెప్పారు. దానికి గత సంవత్సరం విఐపి దర్శనాలు రద్దు చేయడం అనేది చాలా నెంబర్ 1 పని అండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల చాలా అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే దేవాలయాలకు డబ్బులు శాంక్షన్ చేయడంలో కానీ, అలాగే రైల్వే స్టేషన్ ని ప్రత్యేక రైల్వే స్టేషన్ గా తయారు చేయమన్నాం కానీ, ఈ భక్తులకి అనేకమైన ఏర్పాట్లు, విఐపి దర్శనాలు రద్దు చేయడం కంటే మించింది ఏముంది. వాళ్ళు వచ్చి గంటల తరబడి లోపల ఉండడం వల్ల ఇక్కడ ఉన్న వేలాది మంది బిడ్డలతో, గర్భిణీలు, వికలాంగులు ఎంతో మంది లైన్ లో ఉంటే వాళ్ళ యొక్క బాధలు చూడలేకపోరు, ఎవరు పట్టించుకునేవారు కాదు. ఈ మహాశివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా ఉంటాయి. 15వ తారీఖున మహాశివరాత్రి, అందరూ స్వామివారి యొక్క దర్శనానికి రండి. ఎంత దూరం నుంచి వచ్చిన భక్తులకైనా సరే ఇక్కడ ఏర్పాట్లు అద్భుతంగా మరి ఆలయ అధికారులు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆలయ అధికారులు అద్భుతంగా చేశారు. అలాగే పూర్తిగా కూడా స్వామివారి యొక్క ప్రసాదం, స్వామివారి యొక్క దర్శనం అందరికి అందుతుంది. 13వ తారీఖును అంటే రేపు స్వామివారి యొక్క కళ్యాణం, 15వ తారీఖున మహాశివరాత్రి, 16వ తారీఖున
స్వామివారి యొక్క రథోత్సవం. అందరూ కూడా 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి మేము అందరం తెలియజేసుకుంటున్నాం. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఆ రోజు ఉదయం పొద్దున్న 6 గంటలకు ఓటేసిన విలువ ఈ రోజు మాకు అర్థమవుతుంది. ఒక్క ఓటు మార్పు తీసుకొస్తుందనడానికి నిదర్శనం ఈ పిఠాపురం యొక్క మార్పులు, ఈ దేవాలయం యొక్క దర్శనం యొక్క మార్పులు. అత్యద్భుతమైన సాధారణ భక్తులకి పెద్దపేట వేసే విఐపి దర్శనాలు రద్దు చేయడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. రానున్న రోజుల్లో ఈ పిఠాపురం యొక్క అభివృద్ధి, ఈ పిఠాపురం యొక్క అద్భుతమైన పిఠాపురం ఒక రాజధానిగా అవడానికి ఆయన స్ఫూర్తి, ఆయన మార్గదర్శకం, ఆయనకి కుక్టేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం దండిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వ హైందవ పరిషత్ నుంచి కోరుతున్నాం. జై శ్రీరామ్, జై భారత్. రైట్, చూసారు కదా విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వర గారి స్పందన. పిఠాపురంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏర్పాట్లు గత 2 ఏళ్ల నుంచి కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి అద్భుతంగా నిర్వహిస్తున్నారు. దానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా మీకు కోనేరు దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి అన్ని కూడా అంగరంగ వైభవంగా నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని చెప్పి మా విశ్వ హైందవ పరిషత్ పోరాడుతుంది. దానికి బలం చేకూరుస్తూ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయము. ప్రతి భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన యొక్క కరుణ కటాక్షాలు పొందాలని మా విశ్వ హైందవ పరిషత్ తరపున కోరుతున్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. రాజరాజేశ్వరి సమేత కుక్కటేశ్వర స్వామి వారికి సంబంధించి పాతగయ్యలో పుష్కరిణి ఎంతో ప్రత్యేకం. ఇక్కడికి వేలాదిగా భక్తులు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. వాళ్ళ యొక్క రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చాలా పటిష్టంగా చేస్తున్నారు. ఇక్కడ ఈ పుష్కరిణిలో మొత్తం శుభ్రం చేసి కొత్తగా నీరు కూడా నిన్న చేర్చడం జరిగింది. దానికి సంబంధించి మీకు ఈ కోనేరుని చూడొచ్చు. ఈ పుష్కరిణిలో ఇక్కడ దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా స్నానం ఆచరించి, మహాశివరాత్రి స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అక్కడ బ్యారికేడ్ సిస్టమ్ కూడా భక్తులు దాటి వెళ్లకుండా ఉండే విధంగా ఈ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలచే ఇక్కడ గజ ఈతగాళ్లను కూడా ఉంచడం జరుగుతుంది. ప్రతిదీ కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ మహాశివరాత్రి ఉత్సవాలను ఏర్పాట్లు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 400 మంది పోలీస్ బందోబస్తు మధ్య ఈ శివరాత్రి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. స్వచ్ఛందంగా భక్తులు కూడా ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ కట్టుదిట్టంగా ఉండే విధంగా వాలంటీర్లు కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందజేయడానికి ప్రతి ఏడాది కూడా రావడం జరుగుతుంది.